వెల్కమ్ టు శ్వేత కిచెన్. ఈరోజు మనం పిజ్జా ఎలా చేసుకోవాలో హోమ్ మేడ్ చూసుకుందాం. ఫస్ట్ 3-4 బ్రెడ్స్ని ఒక పెనం పైన ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి టోస్ట్ లాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మీకు సర్కిల్లో కావాలంటే సర్కిల్లో కట్ చేసుకోవాలి, లేదంటే స్క్వేర్లో ఉంచుకోవచ్చు. దీన్ని పెనం పైన ఉంచేసి ఒక 3 ఎగ్స్ని మనం ఒక గ్లాస్లో వేసేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, కారం మరియు చాట్ మసాలా, ధనియాల పౌడర్ వేసేసుకొని మిక్స్ చేసుకొని ఇది ఇప్పుడు మనం ముందుగా వేసుకున్న పెనం పైన బ్రెడ్ పైన వేసుకోవాలి. వేసుకున్నాక ఒక 5 మినిట్స్ తర్వాత దానిపైన టమాటో కచ్చప్ రాసేసి కొంచెం సన్నగా తరుక్కున్న ఆనియన్స్, సన్నగా తరుక్కున్న టమాటోస్, క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ లైట్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో కొంచెం ఎండుమిర్చిని కొంచెం వేయించి దాన్ని ఇట్లా పౌడర్ లాగా క్రాష్ చేసి వేయాలి. వేసిన తర్వాత మనం దీనిపైన కొంచెం చీజ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కానీ క్రాష్ చేసుకొని కానీ వేసుకోవాలి. వేసుకొని మొత్తం రౌండ్గా కొంచెం ఒక 10 మినిట్స్ వరకు అలాగే ఉంచాలి. అలాగే ఉంచిన తర్వాత మీకు కొంచెం చీజ్ అనేది కొంచెం డివైడ్ అయిపోతుంది. అయిన తర్వాత మనం దాన్ని ఒకసారి అయ్యిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇంకో 5 మినిట్స్ ఉంచిన తర్వాత దాన్ని దించేసుకొని రౌండ్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకి నచ్చుతుంది, ఇంట్లో వాళ్ళు కూడా పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనిపైన కావాలంటే మనం కార్న్స్ కానీ ఇంకేమైనా మనం అడిషనల్గా వేసుకోవాలనుకుంటే మనకి ఇష్టమైనవి ఏవైనా వేసుకోవచ్చు. దానిపైన వేసేసుకొని ఇలాగే సేమ్ ఈ మెథడ్లోనే మనం ఆనియన్స్, టమాటో వేసుకున్న టైంలో కార్న్స్, క్యాప్సికమ్ ఇవి కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అది కట్ చేసుకొని ఇచ్చేయచ్చు. అలాగే మనం చికెన్ పిజ్జా అయినా కీమా పిజ్జా అయినా వాటిని ముందుగా కట్ చేసుకొని ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి. అవి దీనిపైన వేసేసుకోవాలి. అంతే, సింపుల్. ఇంట్లో మనం పిజ్జా చేసుకోవడం ఇలా రెడీ అవుతుంది. నచ్చినట్టయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.